హౌ డు వి సెలబ్రేట్ క్రిస్మస్? ఎట్లా మనం క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకోవాలంటే, బై వర్డ్స్ అండ్ బై వర్క్స్. మన నోటితో మనము క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకోవాలా. అదేవిధంగా మన క్రియలతో, మన పనులతో క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకోవాలా. నోటితో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే, దేవుని గూర్చి పాడాలా, స్తుతించాలా, ఒక గ్రాటిట్యూడ్ హార్ట్ మనం చూపించాలా. దేవా, నా కోసం ఈ లోకానికొచ్చావా? నా కోసం నువ్వు మరణించావా? నా కోసము నువ్వు తిరిగి పునరుద్ధానం నొందావా? నా కోసం తిరిగి రానయ్యున్నావా అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలా. గత సంవత్సరములంతా దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలను దేవుడు క్షేమంగా కాచి కాపాడాడు. కృతజ్ఞతలు చెల్లించాలా. ఇంకా చూస్తే మన క్రియలతో ఆయనను ఆహ్, మన క్రియలతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలా. క్రియలతో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే, మన గుప్పిలి విప్పి దిక్కులేని వారికి సహాయం చేయాలా. ఎవరైతే ప్రేమ పొందుకోలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఆదరణ లేని స్థితిలో ఉన్నారో, ఎవరికైతే ప్రేమించే వాళ్ళు లేరో అట్టి వారికి మనం సహాయం చేయాలా. మనకు తిరిగి బహుమానాలు ఇచ్చేవారికి మనం సహాయం చేస్తే దానికి ఏమీ అర్థం ఉండదు. సో, ఎవరికి సహాయం చేయాలంటే తిరిగి నీకు ఇవ్వలేని వారికి సహాయం చేయాలి. దిక్కులేని వారికి, విధవరాండ్లకు, ఆహ్, ఆర్ఫన్స్‌కి, తల్లిదండ్రులు లేని వారికి మనం సహాయం చేయాలా. ఎప్పుడైతే మనము గుప్పిలి విప్పి సహాయం చేస్తామో, గిఫ్ట్స్ ఇస్తామో, దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. చాలామందికి ఒక అలవాటు ఉంటది. ఏంటంటే, నేను ఎవ్వరికీ ఏమి ఇవ్వను. నా డబ్బులు నా దగ్గరే ఉండాలా, నా వస్తువులు నా దగ్గరే ఉండాలా అని. కానీ కొంతమందుంటారు, వారు చాలా బాగా హెల్ప్ చేస్తా ఉంటారు. ఇతరులకు సహాయం చేస్తా ఉంటారు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైనా మనం గుప్పిలి గట్టిగా పట్టుకుంటే, నేనెవ్వరికీ ఇవ్వను అని అనుకుంటే, నీ దగ్గర ఉన్న డబ్బులు కానీ, వస్తువులు కానీ అదే విధంగా ఉంటాయి. కానీ నువ్వు గుప్పిలి విప్పి సహాయం చేస్తే, నీ దగ్గర ఉన్న డబ్బు కానీ, నీ దగ్గర ఉన్న ఏదైనా కానీ అది మల్టిప్లై అయితది. అది ఇంకా అభివృద్ధి పొందుతది. ఇంకా నువ్వు వర్ధిల్లుతావు. అనేకులకు బ్లెస్సింగ్‌గా ఉంటావు. వాక్యం చెప్తా ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈ క్రిస్మస్‌లో ఇవ్వడం నేర్చుకో. నీకు ఎక్కువ బట్టలున్నావేమో, ఎవరికన్నా లేని వారికి కొన్ని ఇచ్చేసేయి. నీ దగ్గర ఎక్కువ ఆహారం ఉందేమో, ధాన్యం ఉందేమో, లేని వారికి కొన్ని ఇచ్చేసేయి. వాళ్ళకిచ్చినంత మాత్రాన మనమేం తగ్గిపోము. దేవుడు ఇంకా మల్టిప్లై మనల్ని చేస్తాడు. నీ దగ్గర ఏదున్నా, ఒకవేళ నువ్వు వాడని వస్తువులు ఏవైనా ఉన్నా గూడా అవి వేరే వాళ్ళకిచ్చేసేయి. బహుశా అవి వాళ్ళకి ఉపయోగపడతావేమో. సో, క్రిస్మస్‌లో యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు మనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సో, మనము గూడా ఇతరులకు గిఫ్ట్స్ ఇవ్వాల. చిన్న గిఫ్ట్ అయినా, పెద్ద గిఫ్ట్ అయినా మన స్తోమతకు తగ్గట్టు, మన స్థాయికి తగ్గట్టు ఇతరులకు ఇస్తాం. దాని ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. సో, ఈ ఈ యొక్క క్రిస్మస్ సందేశము మీ అందరి జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని తీసుకొస్తుందని నేను నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ పాదాల చెంతకొచ్చి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు నీ పాదాల చెంతకొచ్చి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. నువ్వు చూపించిన ఎనలేని ప్రేమ, కృప, కనికరం బట్టి నీకు వందనాలు. మా అందరి కోసము ప్రభా, నీవు తండ్రి ఆ యొక్క గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రభా, ఈ లోకానికి తండ్రి ఒక దరిద్రుని వలె ప్రభా నువ్వు వచ్చి ఉన్నావయ్యా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మమ్మల్ని ధనవంతులుగా చేయటానికి నువ్వు దరిద్రుడవయ్యావని నీ వాక్యం చెప్తా ఉందయ్యా. తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా. నిజంగా మేము అర్హులము కాదు, మేము యోగ్యులము కాదు తండ్రి నీ ప్రేమను పొందుకోవటానికి. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మేము ఇంకనూ పాపులమై ఉండగా మీరు మా కొరకై చనిపోయినందుకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరి మీరు ఒక నిచ్చెనగా భూమి నుండి పరలోకానికి మేము మిమ్మల్ని చేరుకోవాలని ప్రభా నీవు లోకానికి వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. నేనే మార్గాన్ని చెప్పావు ప్రభా. నీవు తప్ప ఇంకో మార్గం మాకు లేదు నా తండ్రి.
అందుని బట్టి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ సంతోషాన్ని, సమాధానాన్ని మా ప్రియులందరి జీవితంలో మీరు కలిగించండి. అద్భుతమైన దీవెనలు, ఆశీర్వాదాలు వారి జీవితాల్లో కుమ్మరించండి ప్రభా. వారి కుటుంబాలను బలపరచండి. ఎంతమంది ఎన్ని కుటుంబాలైతే ప్రభా తండ్రి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, నిన్ను స్తుతిస్తూ ఉన్నారో వారు ప్రత్యేకంగా ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, ఈ క్రిస్మస్ సమయంలో వారికి ఆరోగ్యాన్ని మీరు గిఫ్ట్గా ఇవ్వమని వేడుకుంటా ఉన్నాను. మరణ పడక నుండి లేవనెత్తండి అయ్యా. భయంకరమైన వ్యాధుల నుండి విడుదల దయచేయండి ప్రభా. తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం నూతనమైన జాబ్స్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను. ఎంతమంది బిడ్డలైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సమయంలో వారి గర్భద్వారాన్ని మీరు ముట్టండి అయ్యా. ఇప్పుడే వారిని బాగు చేయండి ప్రభా. తండ్రి మీ చిత్తానుసారంగా చక్కటి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటా ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రంలయ్యా. ఇంకా ఎంతమంది అయితే నూతన గృహం కోసం ప్రార్థిస్తూ ఉన్నారో బిడ్డలకు చక్కటి గృహాన్ని దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నారు, విదేశాలకు వెళ్ళాలని, జాబ్స్ చేయాలని ప్రార్థిస్తూ ఉన్నారు, వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆగిపోయి ఉన్న ఆశీర్వాదాలు రిలీజ్ చేయమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. మా ప్రియులందరికీ నిజమైన క్రిస్మస్ సంతోషము, సమాధానము ఇది మొదలుకొని జీవితాంతం వరకు దయచేయండి ప్రభా. వారి బ్రతుకు దినములన్నిటిను కృపాక్షేమములతో వారిని నింపండి అయ్యా. నీ కనికరము, నీ కుడి హస్తము వారికి తోడుగా ఉంచండి. నీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి ప్రభా. తండ్రి వారందరూ కూడా ప్రభా నీ సంతోషాన్ని పొందుకొని అనేకులకు బ్లెస్సింగ్గా ఈ లోకంలో బ్రతుకులకు సహాయం చేయండి. వెలిగే నక్షత్రంల వలె, వెలిగే జ్యోతుల వలె వాళ్ళ ఈ లోకంలో ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని అయ్యా. చేసిన మేలన్నిటిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ సందేశంను మా అందరి జీవితంలో వినిపింపజేసినందుకై పరిశుద్ధాత్మదేవ నీకే వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని గనపరుస్తూ కొద్ది విన్నపమును నజరేడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి బతిమలాడి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.